తరగతి కన్యాశుల్కం లెసన్‌లోని మనకి చివరిలో ఇస్తాడు మనకి ఇక్కడ మనకి కొమ్ము వాద్య కళ అని, అదేవిధంగా సంబర జాతర అని ఇచ్చాడు. మనం ఇప్పుడు ఇక్కడ మనకి అదేవిధంగా సామాజిక న్యాయ మహాశిల్ప విశేషాలు అని చెప్పేసి అంబేద్కర్ కోసం ఇవ్వడం, అదే అంబేద్కర్ విగ్రహం కోసం ఇవ్వడం జరిగింది. దీనికోసం మనం ఇప్పుడు చూద్దాం. విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎప్పుడంటే మనకి 2024 లాస్ట్ ఇయర్ అనమాట, 2024 జనవరి 19వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 80 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠం, 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ప్రతిష్ఠించారు. విగ్రహం తయారీకి 112 మెట్రిక్ టన్నుల కంచు, 352 మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు. విగ్రహం కింది భాగంలో మొదటి 2 అంతస్తులలో మ్యూజియం, అదేవిధంగా గ్రంథాలయం, అదేవిధంగా థియేటర్, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మొదలైనవి ఏర్పాటు చేశారు. మనకి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆవిష్కరించారు అని డేట్ అడిగితే మనకి జనవరి 19, 2024. ఏ విగ్రహం అంటే ఇది కాంస్య విగ్రహం, అంటే కంచు విగ్రహం అనమాట. దీని తయారీకి కంచు వచ్చేసి 112 అంటే 112 అడుగులు, 112 మెట్రిక్ టన్నులు. ఏంటి మెట్రిక్ టన్నుల ఏమడుగుతారనమాట, మెట్రిక్ టన్నుల కంచు. స్టీల్ వచ్చేసి 350 మెట్రిక్ టన్నులు ఉపయోగించారన్నమాట. ఇది మనకు పీఠం, ఈ పీఠం వచ్చేసి 81 అడుగులు, విగ్రహం వచ్చేసి 352 అనమాట. మనకి మొదటి 2 అంతస్తుల్లో మ్యూజియం, గ్రంథాలయం, అదేవిధంగా యాంపీ థియేటర్, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట.